శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గంలోని గాండ్లపెంట మండలంలోని కటారిపల్లి పంచాయతీ తుమ్మలబోయల పంచాయతీ వరకు ఉన్నటువంటి రైతుల పంటలు నష్టపోతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తూ విద్యుత్ సబ్స్టేషన్ను రైతులు ముట్టడించారు. సరఫరా అవుతున్న కరెంట్లో లో వోల్టేజ్ వస్తోందని, అయితే అధికారులు ఉన్న కరెంటుకే వేరే గ్రామాలను కలుపుతూ విద్యుత్ అంతరాయాన్ని కల్పించడానికి సిద్ధమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతులు ఆ కరెంటును ఇతరులకు ఇవ్వరాదని ధర్నాకు వచ్చారు. అయితే సబ్స్టేషన్కు వచ్చి మండల వ్యాప్తంగా విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. సంబంధిత అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని, రైతులకు ఎలాంటి సమాధానం ఇవ్వలేకపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వీళ్ళు బలవంతంగా నా తాపు చూపిస్తున్నారు. ఏమన్నా జరిగితే పూర్తి హోల్ రెస్పాన్సిబిలిటీ మీద బలవంతంగా ఆఫ్ చేపిస్తున్నారు. అది లోపలికి వచ్చి బలవంతంగా అన్ని ఫీడర్లు ఆఫ్ చేయమని చూస్తున్నారు. పోలీసు వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు ఉన్నట్టుగానే వాళ్ళు బెదిరించి ఆఫ్ చేయమని వచ్చినారు. సార్ నన్ను ఏం చేయమంటారు సార్? వాళ్ళకి నేను వాళ్ళకి విషయం చెప్పినాను. మీది ఏదైనా సమస్య ఆఫీసర్ల వరకు పోండి అని, అయినా వాళ్ళు వినడంలా నన్ను కొట్టడానికి వస్తున్నారు, బెదిరిస్తున్నారు. ఖచ్చితంగా నువ్వు ఆఫ్ చేయాలా, నువ్వు ఆఫ్ చేయకపోతే నిన్ను కూడా కొడతాము అని చెప్పి వస్తున్నారు. సార్ నేను ఏం చేయమంటారు సార్? నన్ను పోలీసు వాళ్ళు ఉన్నారు, వెహికల్ కూడా మేడం ఎస్ఐ గారు కూడా వచ్చినారు. సార్ మాట్లాడండి సార్. సరే ఎస్ఐ గారికి ఫోన్ చేయండి సార్, వచ్చింది మేడం కూడా. సరే సార్ చెప్తున్నా. సీఎం రాని సార్ మాకు అవసరం లేదు సార్. మనం బయటకు మీరు చెట్ల కింద కొట్టే ఈడు తెచ్చి నిలబడండి. వీడు చూస్తుంది కదా. నేనే అడిగి బ్రేక్ డౌన్ చేసుకోవాలి మొత్తము. బ్రేక్ డౌన్ చేసే మొత్తము. బ్రేక్ డౌన్ చేసే నీకేం పోతుంది?
రైతులు ప్లస్ సర్పంచ్ లోకల్ సర్పంచ్ అందరూ రావడానికి కారణం ఏమంటే కటారుపల్లికి సంబంధించి నలసానవారిపల్లికి సంబంధించి ఈ లైన్ ఏదైతే ఉందో 3 ఫేస్ మోటార్లకు వచ్చే కరెంట్ లైన్లు వాళ్ళు గతంలో దానికి భిన్నంగా ఇప్పుడు కదిరికి సంబంధించి ఇండస్ట్రియల్ ఏరియాకు కలపాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు డిపార్ట్మెంట్. ఆ కలపడానికి కూడా కారణం ఏమంటే వాళ్ళకి ఇండస్ట్రియల్ ఏరియాకి కరెంట్ పవర్ సప్లై తక్కువ ఉందని ఇక్కడ బాగా పవర్ సప్లై ఉందని చెప్పి దీన్ని తీసుకుపోయి అక్కడ ఉన్న ఇండస్ట్రీస్కి వాళ్ళకి లబ్ధి చేకూర్చడానికి రైతులు కడుపు కొడుతున్నారు. ఈ సమయంలో వేరుశనక్కాయ మొత్తం పీక్ స్టేజ్లో ఉంది. ఇంకో 1 మంత్ ఉంటే రైతులకు పంటలు చేతికి వస్తాయి. ఇప్పటికే కటారుపల్లి ఫీడర్ కింద ఒక్కొక్క మోటార్ 3 సార్లు 4 సార్లు కలిపినాయి. ఒకసారి రైతుకి మోటార్ కలిపితే దాదాపు 10,000 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి వస్తుంది. ఇప్పటికే గిట్టుబాటు ధరలు లేవు. టమాటాలు 10 రూపాయలు అయిపోయినాయి. కలింగర పెడితే అందరికీ పీకేస్తాంటారు పంటలు. ఇట్లా సమయంలో ఆడ కదిరిలో ఉండే ఇండస్ట్రీ వాళ్ళకు మంచి చేసేదానికి అక్కడున్న లోకల్ ఏఈ గారు ఇక్కడ ఉండే ఏఈ కూడా తెలియకుండా ఈ కరెంటు తీసుకుపోయి వాళ్ళకి ఇవ్వడానికి ఆల్రెడీ అక్కడ కంపంపల్లి దగ్గర జంపర్లు కూడా వాళ్ళు డౌన్ చేసినారు. ఇంకేముందంటే ఇక్కడ జస్ట్ ఇక్కడ కనెక్షన్ అక్కడ ఇచ్చేస్తే ఈ కరెంట్ అక్కడ పోతుంది. ఆల్రెడీ లో వోల్టేజ్ సాధారణపల్లి తుమ్మలవేలు కల్లి ఇప్పటికే మోటార్లు రావడం లేదు. ఇప్పుడు వీళ్ళు ఈ కనెక్షన్ ఇవ్వడం వల్ల ఇంకా ఉండే కరెంటు కూడా టౌన్కే పోతుంది. రైతులు ఎవరు ఎందుకు పడతారు? అక్కడ ఏదైనా టౌన్లో ఇండస్ట్రీకి రోజుకు 4 గంటలు 5 గంటలు వాళ్ళకి క్లోజ్ చేసుకోమని చెప్పండి. లేదంటే వాళ్ళకి ఏదైనా సబ్సిడీ వేరే చూడండి. రైతులు అని చెప్పి రైతులు నోరు కొట్టి రైతుల కడుపు కొట్టి కరెంట్ ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది? కాబట్టి ఇప్పుడు పొద్దున్న నుంచి ప్రయత్నం చేస్తున్నాము. లోకల్ ఏఈ ఇంతవరకు నాట్ అవైలబుల్. లోకల్ లైన్మెన్లు తప్ప ఆ పైన అధిక ఫీల్డ్లో ఉండాల్సిన ఏఈలు ఇక్కడ లేరు. మధ్యాహ్నం పొద్దున్న 9 గంటల నుంచి కాసుకున్నాం. ఎవరు ఇంతవరకు రాలేదు. కాబట్టి మేమంతా వచ్చి సబ్స్టేషన్ దగ్గర ఉన్నాము. ధర్నా చేసుకుంటే ఇంకోటి చేసుకుంటాం.